2024 ఎన్నికల్లో కీలక పాత్ర జూనియర్ ఎన్టీఆర్‌దే అంటున్నారు కొడాలి నాని. కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన విషయంలో అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని తొక్కిపట్టి నారతీస్తే తప్ప తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలు జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి రావని తనదైన స్టైల్లో వాక్చాతుర్యాన్ని అయితే ప్రదర్శించారు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని దూరం చేస్తే తప్ప మరి ఆయనకి దగ్గరికి రాదని అయితే తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. ఏది ఏవైనా అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని ఎంతగానో షాక్‌లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని ఎమోషనల్ అవుతూ మరి మండిపడుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టే ఏ విషయాలు జరిగినా కాస్త దాడులు జరగడం, ఇంకా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడడం చూస్తూనే ఉంటాం. కానీ ఈరోజు తనకి ఇంత పెద్ద అవమానం జరిగిందని తెలిసి ఎంతగానో అందరూ షాక్ అయిపోయినట్టుగా అయితే సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్‌గా మారుతోంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో అయితే ఎంట్రీ ఇస్తున్నారని ఇప్పటికే కొడాలి నాని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకొస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. కానీ ఎన్టీఆర్ ఎందుకొస్తారు? ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రావాలంటే బొయ్యదీసి బొందబెట్టాలి అంటూ మరి జూనియర్ ఎన్టీఆర్ గురించి మరి అక్కడ ఎన్నో రకాలుగా అయితే వాగ్వివాదాలు పెట్టుకున్నారు. సో, తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గురించి కొడాలి నాని మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఎప్పటికైనా అది ఎన్టీఆర్‌దే. అది చంద్రబాబు నాయుడుది కాదు. లోకేష్‌ది అంతకుమించి కాదు. అదేమన్నా వారసత్వమా? ఒకరి తర్వాత ఒకరికి రావడానికి దానికి తగిన అర్హత జూనియర్ ఎన్టీఆర్‌కి మాత్రమే ఉందని, బాలకృష్ణకు కూడా లేదని, 2024లో తెలుగుదేశం పార్టీ గెలవాలంటే ఎన్టీఆర్ రావాల్సిందే అంటున్నారు కొడాలి నాని.